నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. డీజేఆర్ ట్రస్ట్ ద్వారా నగరంలో చలివేంద్రాలు ఏర్పాటు. ప్రారంభించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, సతీమణి నాగ సత్యలత. వివాహ వార్షికోత్సవం సందర్భంగా పలువురు శుభాకాంక్షలు. పీడీసీసీ బ్యాంక్ ఏ గ్రేడ్ సాధించడం సంతోషంగా ఉందన్న పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య. మే 9, 10 తేదీలలో ఏపీ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ అసోసియేషన్ 14వ మహాసభలు. మనువాద కార్పొరేట్ శక్తులపై ప్రతిఘటించాలన్న ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాసిం. ఎన్టీఆర్ కళాక్షేత్రంలో అరుణోదయ రాష్ట్ర సదస్సు ఆలోచింపచేసిన కళారూపాలు. హార్ముజ్ జలసంధిని మళ్లీ మూసివేయడంతో అమెరికా ఇరాన్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బషీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అగ్రరాజ్యంతో జరుగుతున్న శాంతి చర్చల్లో కొంత పురోగతి సాధించినప్పటికీ తుది ఒప్పందం ఇప్పట్లో కుదిరేలా లేదని, అది చాలా దూరంలో ఉందని అభివర్ణించారు. చర్చల్లో చాలా అంతరాలు ఉన్నాయని, పలు ప్రాథమిక అంశాలు ఇంకా మిగిలే ఉన్నాయని తెలిపారు. వారాల తరబడి జరిగిన యుద్ధంలో ఇరాన్ క్షేత్రస్థాయిలో విజయం సాధించిందని అన్నారు. తమ డిమాండ్లను అగ్రరాజ్యం అంగీకరించినందుకే తాత్కాలిక కాల్పుల విరమణకు అంగీకరించామని పేర్కొన్నారు. ఈ యుద్ధంలో అనుకున్న లక్ష్యాలను అమెరికా సాధించలేకపోయిందని మహమ్మద్ బఘేర్ పేర్కొన్నారు. హర్మ్యూజ్ జలసంధి ఇప్పటికీ ఎప్పటికీ ఇరాన్ నియంత్రణలోనే ఉంటుందని అన్నారు. తమపై పలు డిమాండ్లను రుద్దడానికి శత్రువులు ప్రయత్నించారని, అందుకు తాము అంగీకరించకపోవడంతో చర్చలు ఆలస్యమవుతున్నాయని చెప్పారు. తదుపరి విడత చర్చలకు ఇంకా తేదీ ఖరారు కాలేదని అన్నారు. ఇరాన్తో సంప్రదింపులు కొనసాగిస్తున్నామని, చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన అనంతరం ఇరాన్ పార్లమెంటు స్పీకర్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. వైట్ హౌస్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ హర్మ్యూజ్ విషయంలో ఇరాన్ అతి చేస్తుందని విమర్శించారు. జలసంధిని తిరిగి తెరిపించడానికి సంప్రదింపులు జరుపుతున్నామని అన్నారు. లేదంటే కఠినమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు. సమాజ సేవలో డీజేఆర్ ట్రస్ట్ మరోమారు దాతృత్వాన్ని చాటుకుంది. ప్రజలకు వేసవి దాహార్తిని తగ్గించేందుకు డీజేఆర్ ట్రస్ట్ ఒంగోలులో మజ్జిగ, మంచినీటి చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒంగోలు రిమ్స్ హాస్పిటల్, ప్రకాశం భవనం, కోర్టు సెంటర్, కర్నూలు రోడ్, పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాలను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, సతీమణి దామచర్ల నాగ సత్యలత, కుమార్తెలు అనీషా లక్ష్మి, తనూజ లక్ష్మి ప్రారంభించి మజ్జిగ పంపిణీ చేశారు. అధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్న తరుణంలో ఒంగోలులో డీజేఆర్ ట్రస్ట్ ద్వారా చలివేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఎమ్మెల్యే అన్నారు. 6 చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేశామని, వాటి ద్వారా సాయంత్రం వరకు మంచినీరు, మజ్జిగ అందిస్తామని తెలిపారు. ప్రధాన కేంద్రాల్లో ఏర్పాటు చేసిన వాటిని వేసవి కాలం ముగిసే వరకు కొనసాగిస్తామన్నారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, నాగ సత్యలత దంపతుల వివాహ మహోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కేక్ను జనార్దన్ దంపతులు కట్ చేశారు. పలువురు పార్టీ శ్రేణులు వివాహ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈరోజు మనకు ఒంగోలులో ఎండల తీవ్రత పెరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం మనకి ఈ టైంలో వచ్చిన తర్వాత ఎప్పుడు చలివేంద్రాలు పెట్టడం ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి ఈరోజు చలివేంద్రాలు కూడా అన్ని ప్లేసెస్లో మెయిన్ ముఖ్యమైన ప్లేసుల్లో 6 ప్లేసుల్లో ఈరోజు ఓపెన్ చేసాం. దాంట్లో అన్నిట్లో కూడా మంచినీళ్ళు అనేదితో పాటు మజ్జిగ కూడా ప్రతిరోజు మజ్జిగ ఇచ్చేటట్టుగా దాని కార్యక్రమాలు కూడా చేశారు. దాని డీజీఆర్ ట్రస్ట్ ద్వారా ఈరోజు ఇవన్నీ కూడా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. పోయినసారి 25 సెంటర్లో పెట్టాం. 25 సెంటర్లో పెట్టినా కొన్ని సెంటర్లు సరిగ్గా అక్కడ ఎక్కువ మంది రాకపోవటం, ఉత్తమ మంచినీళ్ళు అవ్వటం ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మేజర్గా ఉండే దగ్గర మజ్జిగ మంచినీళ్ళు 2 ఇచ్చేటట్టుగా సాయంత్రం దాకా ఉండేటట్టుగా దీన్ని కూడా చర్యలు తీసుకున్నామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఎక్కడ కూడా వడదెబ్బలు కానీ ఇట్లాంటివి రాకూడదు. హెడ్ క్వార్టర్ కాబట్టి పొరుగురు నుంచి వచ్చిన వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఉండడానికి ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపడతా ఉన్నాం మన ట్రస్ట్ ద్వారా అని చెప్పి కూడా తెలియజేస్తాం. అందరికీ నమస్కారం అండి. అంటే ఈ ట్రస్ట్ ఈ ఇయర్ కూడా ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ ఉంటాం. అది మే ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో కూడా ఈ ఇయర్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుద్ది. అందరికీ ఇంటిమేట్ చేసి అంత పబ్లిసిటీ చేస్తారు ఈసారి కూడా. చాలామంది అడుగుతున్నారు ఎగ్జామ్ ఎప్పుడు పెడతారు అని చెప్పని. మే సెకండ్ వీక్లో ఎగ్జామ్ ఉంటుంది. అందరికీ ఇంటిమేట్ చేస్తారండి ఒకసారి అంతా ఎగ్జామ్ గురించి కూడా. సిబ్బంది సహకారంతో పీడీసీసీ బ్యాంక్ ఏ గ్రేడ్ సాధించిందని పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామేపల్లి సీతారామయ్య అన్నారు. ఒంగోలులో ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 14వ మహాసభలు నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. మహాసభలకు తన సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. ఫ్రెండ్కి వచ్చేయండి. దీవెన మీ అందరికి ఉంటాయి సార్, ఉన్నాయి ఉంటూ 21 మంది. ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉద్యోగులు శ్రీకాకుళం నుంచి ఒంగోలు వరకు 1677 కిలోమీటర్లు బైక్ యాత్ర నిర్వహించి ఒంగోలులో ముగించినట్లు యూనియన్ నాయకులు రవి తెలిపారు. సహకార కేంద్ర బ్యాంక్ పటిష్టత కోసం ప్రభుత్వం సహకార బ్యాంకుకు ఆర్థిక చేయూత అందించడం కోసం 2 అంచెల విధానాన్ని ప్రవేశపెట్టాలన్న ప్రధాన డిమాండ్లతో ఒంగోలులో మే 9, 10 తేదీల్లో మహాసభలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. బైక్ యాత్ర ముగింపు కార్యక్రమాన్ని పీడీసీసీ బ్యాంకులో నిర్వహించారు. సీఈఓ వెంకటేశ్వర శర్మ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళంలో స్టార్ట్ చేసి 1600 పైచిలుకు కిలోమీటర్లు తిరిగి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా రావడం, అది నిజంగా చాలా ఒక రకంగా చాలా అదృష్టం అనుకుంటున్నా. ఎందుకంటే చిన్న పంచర్ కూడా కాకుండా వచ్చారంటే 1600 కిలోమీటర్లు నిజంగా సంకల్పం చాలా మంచిది. అట్లనే కేంద్ర నాయకత్వం మాకు ఇక్కడ ఒంగోలులో చేసుకునేదానికి మహాసభ అంగీకరించటం, అది నాకు ఇంకా సంతోషంగా ఉంది. ఈ 50 years పీడీసీసీ బ్యాంక్ మీద ప్రతి వారంలో ఒకసారి పేపర్లో మన బ్యాంక్ గురించి ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. సో ఇవన్నీ మర్చిపోవాలా. ఫస్ట్ నేను రాగానే నేను క్యాంపస్లోకి ఈ బీరోలు అన్నీ ఉన్నాయి, ఇదంతా మార్పు జరగాలి, కంప్యూటరైజ్ కావాలి, డిజిటలైజ్ కావాలి, ఇవన్నీ అనుకున్నాను. అట్లానే జరిగింది. నాకు మంచి సీఈఓ గారు వచ్చారు. ఆయన
సహకారంతో. రెండోది, ప్రతిసారి పేపర్లో ఏ సొసైటీ ప్రాబ్లం ఏదన్నా ఉన్నా కూడా, అంటే ఇవన్నీ పేపర్లో రాకూడదు అన్న ఉద్దేశం నేను ఫస్ట్ నుంచి, నేను వచ్చి 9 months 10 months అవుతుంది. ఈ 10 months నుంచి నేను మన వాళ్ళకి చెప్తానే ఉన్నా, ఎప్పుడు కూడా మీ బ్యాంక్ గురించి అవతల వాళ్ళకి ఇన్ఫర్మేషన్, రాంగ్ ఇన్ఫర్మేషనా రైట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కానీ అనవసరం మనకి. నాకు చాలా సంతోషంగా ఉంది, మా బ్యాంక్లో ఎంప్లాయీస్ అందరూ కూడా ఇప్పుడు చాలా చక్కగా హ్యాపీగా వర్క్ చేసుకుంటూ ఉన్నారు. ఆ వర్క్ చేయడం వలన ఈ రోజున మా CEO గారికి సహకారం ఇవ్వటం వలన ఈరోజు 4,000 పైచిలకు బిజినెస్కి వచ్చాం. సో ఏ గ్రేడ్లోకి వచ్చామని చాలా సంతోషంగా ఉంది. అట్లనే మీరు అక్కడి నుంచి ఇక్కడ దాకా ఇంత ఎండలో రావడం, ఎటువంటి దీనికి ఇబ్బందులు జరగకుండా, అట్లానే మీ యొక్క సహకార వ్యవస్థను బలోపేతం చేసుకునే దానికి మీరు రేపు మహాసభలో చేసుకునే వాటికి కానీ, వ్యవస్థ బలోపేతం చేసేదానికి కానీ, మీ పే రివిజన్స్లో కానీ ఎటువంటి వాటిల్లో కూడా నేను రేపు ఏదైనా మా సహకారం ఏదైనా అవసరమైతే డెఫినెట్గా మీకు అందుబాటులో ఉండి, మా చైర్మన్లందరూ మిగతా 12 మంది చైర్మన్లందరికీ తెలియజేసి వాళ్ళను కూడా మన దృష్టిలో తీసుకొని మీకు డెఫినెట్గా ఏ వర్క్ అయినా చేసేదానికి నా సహాయశక్తిలో ప్రయత్నం చేస్తాను. అట్లనే రేపు జరగబోయే మన 9-10వ తారీఖున జరగబోయే మహాసభలకి నా వంతుగా ఏం చేయాలో ముందుగానే చెప్పండి, దానికి డెఫినెట్గా నేను సహకరిస్తాను. ఏ నిర్ణయం అయినా పర్వాలా, ఎటువంటి నిర్ణయం అయినా పర్వాలా, డెఫినెట్గా మీరు ఈ మహాసభ సక్సెస్ కావాలని, తద్వారా మీరందరికీ మంచి పేరు రావాలని, అలాగే ఈ బ్యాంకు మన కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు అన్ని 13 బ్రాంచ్లు మంచి పొజిషన్లోకి వెళ్ళాలని కోరుకుంటూ, ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం నుంచి సహకార చైతన్య యాత్ర చేపట్టడం జరిగింది. శ్రీకాకుళంలో ఏప్రిల్ 13వ తేదీ మా వ్యవస్థాపక దినోత్సవం రోజు ప్రారంభమైన యాత్ర ఈరోజు ప్రకాశం జిల్లాలో ఒంగోలులో ముగించడం జరుగుతుంది. ఇప్పటి వరకు 1677 కిలోమీటర్లు ఈ యాత్ర జరిగింది. 13 జిల్లాల్లో కూడా ప్రయాణం జరిగింది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా బ్యాంకుల మీద ఎంక్వైరీలు రావటం, ఇవన్నీ కూడా బ్యాంకుల అస్తిత్వానికి కూడా దెబ్బతీసే విధంగా ఉన్నాయి. 51 అని ఏదైతే విచారణ జరుగుతుందో సెక్షన్ 51 ప్రకారం అవి నిష్పక్షపాతంగా జరగట్లేదు, రాజకీయ నాయకుల ప్రేరేపిత ఎంక్వైరీలాగా ఉన్నాయి. వాటికి వ్యతిరేకంగా వాటిని రద్దు చేయాలని కోరుతూ స్వతంత్ర విచారణ సంస్థలను ఏర్పాటు చేసి మాత్రమే సహకార సంఘాలు, సహకార బ్యాంకుల్లో భవిష్యత్తులో విచారణలు చేపట్టాలని, దీని మీద ఒక నిర్లక్ష్యం అనేది ఉంది. నష్టాల బాటన పడుతూ ఉన్నాయి. వాటికి ఆర్థిక సహాయాన్ని అందించాలి, వీటికి ఆర్థిక చేయూతనిచ్చి నిలబెట్టాల్సిన బాధ్యత కూడా ఆ ప్రభుత్వాల మీద ఉంది. వీటన్నిటికీ డిమాండ్ చేస్తూ సహకార రంగంలో 2 అంచెల విధానాన్ని ప్రవేశపెట్టాలనేది ఒక ప్రధాన డిమాండ్తో ఈ యాత్రను ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఈరోజు ముగింపు వేదికగా ఒంగోలులో ముగింపు కార్యక్రమం జరుగుతుంది. మే 9, 10, 2026 వచ్చే నెలలో ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 14వ మహాసభలు ఒంగోలులో జరుగుతున్నాయి. ఈ నెల 20న సీఎం చంద్రబాబు జన్మదినం సందర్భంగా ఆయన సతీమణి నారా భువనేశ్వరి అన్నా క్యాంటీన్లకు 76 లక్షల విరాళం ఇచ్చారు. ఈ విరాళంతో సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా 269 అన్నా క్యాంటీన్లో ఉచితంగా భోజనం అందించనున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లు అమ్మను తలపిస్తున్నాయని భువనేశ్వరి అన్నారు. ఇది లక్షలాది మంది పేదల కడుపు నింపే మహోన్నత కార్యక్రమని అభివర్ణించారు. ఈ క్యాంటీన్ల ద్వారా 5 రూపాయలకే పరిశుభ్రమైన వాతావరణంలో గౌరవంగా పేదలకు భోజనం అందిస్తున్నారని తెలిపారు. ప్రతి ఏటా అన్నా క్యాంటీన్లకు నారా భువనేశ్వరి భారీగా విరాళాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. ఒంగోలు 60 అడుగుల రోడ్లో మ్యాక్సీ విజన్ ఐ హాస్పిటల్ను కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ప్రారంభించారు. హాస్పిటల్లో ఏర్పాటు చేసిన అధునాతన విభాగాలను సందర్శించి నిర్వాహకులను అభినందించారు.
సామాన్య ప్రజలకు అందుబాటులో అధునాతన వైద్యాన్ని అందిస్తున్నారని డాక్టర్ ఒగ్గిన నరసింహారెడ్డి అన్నారు. ఇప్పటికే గుంటూరు, మాచర్ల, చిలకలూరుపేట, నరసరావుపేటలో బ్రాంచీలు ఉన్నాయని, తాజాగా ఒంగోలులో 5వ బ్రాంచ్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మ్యాక్సీ విజన్ ఐ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ రామలింగారెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ సరస్వతి, డాక్టర్ చెంచిరెడ్డి, డాక్టర్ శాంతిశ్రీ పాల్గొన్నారు. పలువురు వైద్యులు, ఆత్మీయ బంధుమిత్రులు మ్యాక్సీ విజన్ ఐ హాస్పిటల్ను సందర్శించి నిర్వాహకులను అభినందించారు. మా బ్రదర్ అయిన డాక్టర్ రామలింగారెడ్డి గారు మరియు మా మేనల్లుడు మా పాప అయిన శాంతి మరి మా అక్కగారు వీళ్ళందరూ కలిసి ఈ మ్యాక్స్ విజన్ అనేది 4th బ్రాంచ్ని ఒంగోలులో ప్రారంభిస్తున్నారు. గతంలో చిలకలూరుపేట, మాచర్ల, మరి గుంటూరు, నర్సరావుపేటలో మొదటి బ్రాంచ్ స్టార్ట్ చేస్తున్నారు. అక్కడి నుంచి గుంటూరు, తర్వాత మాచర్ల, ఈ విధంగా అన్ని సెంటర్స్లో కూడా మ్యాక్స్ విజన్ని ఏర్పాటు చేసి సామాన్య ప్రజలకు అందుబాటులో ఈ కాస్ట్లీ వైద్యాన్ని దగ్గర తీసుకొచ్చినందుకు వారిని అభినందిస్తూ ఈ సర్వీసెస్ కూడా అందరూ వాడుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మా ఈ రామలింగారెడ్డి మ్యాక్స్ విజన్ హాస్పిటల్స్ ఇది 4వ బ్రాంచి. మొట్టమొదటిది నర్సరావుపేట, తర్వాత మాచర్ల, తర్వాత గుంటూరులో మొదలుపెట్టి మొట్టమొదటిసారిగా ప్రకాశం జిల్లాకి వచ్చాం. సో ఇక్కడ మా మ్యాక్స్ విజన్ హాస్పిటల్స్ని, మా సర్వీసెస్ని అందరూ వాడుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని ఈ సందర్భంగా మా మెయిన్ కన్సల్టెంట్ డాక్టర్ చెంచిరెడ్డి గారు, ఫ్యాకో సర్జన్ శాంతిశ్రీ, వీళ్ళందరి సేవలు ఇక్కడ మేము మీ ప్రజలకి ఇవ్వాలని, ఐకి సంబంధించిన లేటెస్ట్ ఎక్విప్మెంట్ మొత్తం కూడా మా దగ్గర ఉంది. ఒక్క లేజర్ తప్పితే, లేసిక్ తప్పితే మిగతా అవన్నీ కూడా తెచ్చిపెట్టాం. సో అన్ని రకాల రెటీనా సర్వీసెస్ కానీ, దాదాపు గ్లకోమా, రెటీనా, ఫ్యాకో, ఇంకా ఒకటేం లేదు, అన్ని రకాల సర్వీసెస్, కంటికి సంబంధించిన అన్ని రకాల స్పెషాలిటీసు సర్వీసెస్ మీకు ఇక్కడ ఈ హాస్పిటల్లో అత్యాధునికంగా అన్ని ఎక్విప్మెంట్స్ తెప్పించి పెట్టాం. వస్త్ర ఆభరణాల వ్యాపార రంగంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచిన సిఎంఆర్ సంస్థ అక్షయ తృతీయ సందర్భంగా కస్టమర్లకు ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోంది. కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా ఆధునిక డిజైన్లు, మోడల్స్తో కూడిన అదిరిపోయే కనెక్షన్స్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే లక్షలాది మంది కస్టమర్ల ఆదరాభిమానాలు అందుకున్నట్లు సిఎంఆర్ సంస్థ జ్యువెలరీ విభాగంలో సరికొత్త కలెక్షన్ను సరసమైన ధరలకు అందిస్తుంది. అక్షయ తృతీయ సందర్భంగా ప్రత్యేక తరుగుదలలో 25% నుంచి 50% వరకు రాయితీ అందిస్తుంది. దీంతో సిఎంఆర్ జ్యువెలర్స్లో నూతన మోడల్స్, ఆధునిక డిజైన్లను ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు.
మన అక్షయ తృతీయ సందర్భంగా మంచి మంచి కలెక్షన్స్ పెట్టాం మన దగ్గర. మంచి మంచి డిజైన్స్, మంచి మంచి తక్కువ వెయిట్లో ఆర్నమెంట్స్ పెట్టాం. మంచి స్కీమ్స్ ఉన్నాయి. అలాగే తరుగులో ఆఫర్ ఉంది. మీకు 25% నుంచి 50% దాకా తరుగులో రాయితీ ఇచ్చేస్తున్నాం. అలాగే డైమండ్ ప్రతి క్యారెట్ మీద 10,000 రూపాయలు తగ్గింపు ఉంది. అలాగే స్కీమ్స్ ఉన్నాయి. ప్రతి నెల మీరు కట్టుకునే అమౌంట్ని బట్టి మీకు బంగారం జమ అవుతూ ఉంటుంది. దానికి తరుగు లేకుండా 11 నెలల తర్వాత ఒక వస్తువు తయారు చేసుకోవచ్చు. ఇలా ఒక సేవింగ్స్, గోల్డ్కి కూడా ఒక సేవింగ్స్ అన్నట్టు. ఇక మన సిఎంఆర్ గురించి మీకు తెలిసిందే. తక్కువ వెయిట్లో మంచి మంచి డిజైన్స్, మంచి మంచి కలెక్షన్స్ మన ఓన్లీ సిఎంఆర్ ప్రత్యేకం. అలాగే తరుగు చాలా తక్కువ. బయట మీరు ఎన్ని ఫ్రాంచైజీలు, ఎన్ని షోరూమ్స్ చూసుకున్నా మన సిఎంఆర్లోనే తరుగు చాలా తక్కువగా దొరుకుతుంది. ఆల్రెడీ మనం 47 సంవత్సరాల నుంచి ఉంది మనం ఫరము. మీకు అందరికీ తెలిసిందే, కస్టమర్లకు అందరికీ. మీ అందరి సహకారం మనకు కావాలి. ఓకే, అదే అక్షయ తృతీయ సందర్భంగా తరుగు రాయితీ ఉందండి. 25% నుంచి తరుగులో 50% వరకు రాయితీ. పాలకులు, కార్పొరేట్ శక్తులు ఆగడాలను ఎండగట్టేందుకు సాంస్కృతికోద్యమాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ సి ఖాసిం పిలుపునిచ్చారు. అరుణోదయ సాంస్కృతిక సమైక్య ఆధ్వర్యంలో ఒంగోలు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జరిగిన రాష్ట్ర సదస్సు జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఆయన ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు. మనువాద కార్పొరేట్ ఫాసిజం రోజురోజుకు పెరిగిపోతోందని, దీనిని ప్రతిఘటించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కళారూపాల ద్వారా ప్రజలను చైతన్యం చేయాలని కోరారు. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్న యుద్ధ ప్రభావం గురించి ఖాసిం వివరించారు. రాష్ట్ర సదస్సులో అరుణోదయ సాంస్కృతిక సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు చొప్పర జాలన్న, ప్రధాన కార్యదర్శి సన్నిశెట్టి రాజశేఖర్, రాష్ట్ర నాయకులు నాగరాజు, మొలకారెడ్డి, శ్రీనివాసరావు, జయలక్ష్మి, నిర్మల, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు, ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి పద్మ, పీడీఎస్యు రాష్ట్ర కార్యదర్శి ఎల్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అరుణోదయ సాంస్కృతిక సమైక్య కళాకారులు ప్రదర్శించిన ఆట పాట సభికులను ఆలోచింపజేశాయి. ఈ ప్రపంచంలో మనందరికీ కనీసం నిలబడడానికి, ఉండడానికి ఇంత జాగైనా ఉంటుంది. కానీ ప్రపంచంలో నేలనే లేని ఒక దేశం ఉంది. తాను నిలబడడానికి నేలనే లేని ఒక దేశం పాలస్తీనా. భూస్వామ్య సమాజాల్లో, పెట్టుబడిదారు సమాజాల్లో మనుషులు చేసే పని ఇది. చివరికి మన పిల్లలైనా సరే మన మాట విననప్పుడు మనం ఏం చేస్తాం? గట్టిగా బెదిరిస్తాం. బెదిరించినప్పుడు కూడా వినలేదనుకోండి, ఒక దెబ్బ కొడతాం. ఎందుకు వీటిని ఎందుకు పాటిస్తున్నాం? మన పిల్లలే కదా, మనం కనిపించిన పిల్లలే కదా. ఎందుకు బెదిరిస్తున్నాం అంటే, ప్రపంచంలో ఎక్కడైనా సరే బెదిరింపు అనేది, కొట్టడం అనేది, భయపెట్టడం అనేది సహజంగా ఒక వ్యక్తి మీద మరో వ్యక్తి, ఒక సమూహం మీద మరో సమూహం, ఒక దేశం మీద మరో దేశం చేస్తూ ఉంటుంది. వాళ్ళు ప్యాకెట్లో తయారు చేసేది ఎవరు? ఒక రిలయన్స్ కంపెనీ వాడు, ఒక అంబానీ వాడు, ఒక అదానీ వాడు, లేదా అమెరికాలో ఉన్న కంపెనీ, ఇంకో దేశంలో ఉన్న కంపెనీ. వాళ్ళు ప్యాకెట్లు తయారు చేసి మనకు అమ్మాలి, మనం కొనుక్కోవాలి. వాళ్ళు మనకు అమ్మాలి, మనం కొనుక్కోవాలి, మన డబ్బులు వాళ్ళకి వెళ్ళాలి. అంటే ఇక్కడ రైతులు తాము పండించిన పంట సరిగ్గా లేకుండా ఆ పంటను రోడ్డు పాలు చేసుకోవాలి. ఈ ప్రపంచాన్ని తమ చేతుల్లోకి తీసుకొని పరిపాలిస్తున్న సామ్రాజ్యవాద శక్తులే కారణం. వాళ్ళు ఆడించినట్లు ఈ దేశ పాలకులు ఆడుతారు. మన దేశాన్ని పరిపాలించే పాలకులు 1947 నుంచి 2026 వరకు ఈ కాలమంతా వాళ్ళ ప్రయోజనాల కోసం వీళ్ళ పరిపాలన కొనసాగుతూ ఉంది. దానికి తోడు ఒక్కొక్కసారి వాళ్ళు సాంస్కృతికమైన ఆధిపత్యాన్ని మన మీద ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ ప్రపంచంలో సంస్కృతి అనేది ప్రతి దేశానికి ఒక సంస్కృతి ఉంటుంది. ఈ సమాజాన్ని మార్చడానికి కావలసిన ఆలోచనల్ని మనం మెదడు నుంచి పోదు చేస్తూ ఉంటాం. మనం మెదడు నుంచి పోదు చేసినప్పుడు ఇక్కడ కూర్చున్న ఒక్కరు 100 మందికి 200 మందికి చెప్పగలిగిన ఆలోచన పరులు.
అందుకే సరైన భావాలు ఎట్లా రూపొందుతాయంటే సరైన భావాలు, సరైన సాంస్కృతిక విధానం ఉన్నప్పుడే సరైన భావాలు రూపొందుతాయి. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలనే సంకల్పంతో సీఎం చంద్రబాబు డ్వాక్రా సంఘాలను తీసుకురావడం జరిగిందని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. మహిళా సాధికారితతో భాగంగా గ్రామీణాభివృద్ధి శాఖ, పేదరిక నిర్మూలన సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో టీడీపీ కార్యాలయంలో ఒంగోలు క్లస్టర్ వెలుగు విఓఏలకు చరవాణీల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఏపీఎం ప్రసాద్ అధ్యక్షత వహించారు. మహిళలకు సమాన హక్కులు ఉండాలనే అంశాన్ని అన్న ఎన్టీఆర్ తీసుకొచ్చారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. మహిళా సాధికారిక కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని, అందులో మహిళలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు ఒంగోలు నియోజకవర్గంలో 9,000 మంది లక్షాధికారులుగా తయారు చేశామని తెలిపారు. సిబ్బంది అవినీతికి తావు లేకుండా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. గత ప్రభుత్వం మాదిరిగా రౌడీయిజం, గూండాయిజం తమ ప్రభుత్వంలో ఉండదని, ప్రజలందరూ సంతోషంగా ఉండేలా తమ ప్రభుత్వ పాలన ఉంటుందని స్పష్టం చేశారు. డిఆర్డీఏ ద్వారా చేపడుతున్న ప్రభుత్వ కార్యక్రమాల వివరాలను పీడీ నారాయణ వివరించారు. ప్రభుత్వ అంచనాలకు అనుగుణంగా వెలుగు సిబ్బంది పనిచేస్తున్నారని, ఇప్పటికే జిల్లాలో 4,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలను తీర్చిదిద్దినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా సంఘాలలో అవినీతికి తావు లేకుండా ఉండేందుకు మన డబ్బులు మన లెక్కల యాప్ను తీసుకువచ్చిందన్నారు. వెలుగు విఓఏలకు 5G స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు. టీడీపీ నాయకులు పోలవరపు వెంకటరామయ్య, ద్వారపాకుల శ్రీనివాసరెడ్డి, కామేపల్లి శ్రీనివాసరావు, బలగాని వెంకటేశ్వర్లు, మేకల జక్రయ్య, నాళం నరసమ్మ, జంపాని రామచంద్ర గౌడ్, డిపిఎం లక్ష్మీరెడ్డి, కొత్తపట్నం మండల సమైక్య అధ్యక్షురాలు ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. మహిళా సాధికారత ఏదైతే ఉందో దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలి, గ్రూపులు ఇంకా ఎక్కువ చేసేటట్టుగా వాళ్ళందరినీ కూడా ఎంత డబ్బైనా కూడా ఈరోజు ఇచ్చే విధంగా ఈరోజు ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. ఈరోజు ఒక్కోటి 18,000 రూపాయలు స్మార్ట్ ఫోన్, అది అన్ని టెక్నాలజీ, హైయెస్ట్ టెక్నాలజీ ఉండే స్మార్ట్ ఫోన్ ఇస్తున్నారు మీ అందరూ కూడా. దాంతోపాటు మీ గ్రూపులన్నీ కూడా దాన్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. గ్రూపులు ఫామ్ చేసుకొని ఆన్లైన్లో పెట్టాలి. ఆన్లైన్లో పెట్టుకొని మీకు వచ్చిన గ్రూప్కి ఎంత డబ్బులు వస్తున్నాయి, దేనికి ఖర్చు పెడుతున్నాం, దేనికి దానివల్ల ఉపయోగం వస్తుంది, దానికి వడ్డీ రాయితీలు మీకు ఎంత వస్తున్నాయి, ఇవన్నీ కూడా గ్రూపుల్లోనే మీకు ట్రాన్స్పరెన్సీగా ఉండేటట్టుగా మీ గ్రూప్ నెంబర్ కూడా చూసుకునేటట్టుగా దానికి ఈరోజు స్మార్ట్ ఫోన్ చాలా ఉపయోగపడుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. మనం ఒకసారి గమనించినప్పుడు 2025-26 ఆర్థిక సంవత్సరంలో డిఆర్డీఏలో ప్రకాశం జిల్లాలోనే 1,700 కోట్ల రూపాయలు మన జిల్లాకి డిఆర్డీఏ ద్వారా ఇచ్చారు. అదేవిధంగా ఒంగోలు నియోజకవర్గంలో, మన నియోజకవర్గంలో ఉండే 2 మండలాలు అయితే దానికే 102 కోట్ల రూపాయలు ఈ గ్రూపులకి ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా శ్రీనిధి పథకం కింద కూడా ప్రకాశం జిల్లాలో 250 కోట్లు అయితే మన ఒంగోలు నియోజకవర్గంలో 25 కోట్ల రూపాయలు మందానికి ఖర్చు పెట్టారు. అదేవిధంగా బ్యాంక్ లీకేజ్ స్కీమ్ ద్వారా కూడా రుణాలు కూడా ప్రకాశం జిల్లాలో 1,400 కోట్లు అయితే మన ఒంగోలు నియోజకవర్గంలో 58 కోట్లని దాన్ని కూడా మనందరూ కూడా మనం చేయడం జరిగింది. తర్వాత ఎస్సీ మహిళలకు వడ్డీ లేని రుణాలు అయితే ప్రకాశం జిల్లాలో 8 కోట్లు అయితే మన ఒంగోలు నియోజకవర్గంలోనే 12,50,000 రూపాయలు మన ఒంగోలు నియోజకవర్గానికి ఇచ్చారు. ఇవన్నీ విత్ ఫిగర్స్ తోటి మన రాష్ట్రంలో కాదు మన జిల్లాలోనే ఎంత డబ్బులు మనం ఖర్చు పెడుతున్నాం, ఎన్ని గ్రూపులు మనం తయారు చేస్తున్నాం. మీ అందరూ కూడా మీ కాలం మీద మీరు ఉండేది కాదు. మహిళలు ఎప్పుడు కూడా సంపాదనలో ఉంటారో, కష్టపడి సంపాదిస్తారో ఆ కుటుంబం బాగుంటుంది. ఆ కుటుంబంతో పాటు ఆ భార్య కానీ పిల్లలు కానీ మంచి చదువుకొని మంచి దాంట్లో రావడానికి అవకాశాలు ఉంటాయి. మీకు ఒక నాలెడ్జ్ డిఆర్డీఏ వెలుగు దగ్గర జరుగుతున్న సుమారు ఒక 20 అంశాలకు సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రకాశం జిల్లాలో అన్ని 100% టార్గెట్ ఓరియంటెడ్గా వర్క్ చేశారు సార్. మా స్టాఫ్, మా వివోఎస్ చాలా మంచి పనితీరు ఈ సంవత్సరం కనపరిచారు. వాళ్ళందరూ కూడా తమరి ద్వారా అదేవిధంగా మండల స్థాయి అధికారుల ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అయితే ఈరోజు మనకి ఇస్తున్న స్మార్ట్ ఫోన్స్ మీ అందరికీ తెలుసు, అటెండెన్స్ ప్రాపర్గా ఉండట్లేదని చెప్పేసి ఒక చిన్న అంశం ఒకటి ఉంది. అదేవిధంగా ఖచ్చితంగా మీటింగ్స్ జరగాలనేది రెండవ అంశం ఉంది. సో ఇట్లాంటివి చేసుకుంటూ మనం లోన్స్ ఏవైతే ఇస్తుంటామో మన ఎస్హెచ్జి మెంబర్స్కి, డ్వాక్రా మెంబర్స్కి ఏదైతే లోన్స్ ఇస్తామో ఆ లోన్స్ త్వరితగతిన ఇవ్వడానికి మాన్యువల్ వర్క్ లాంటిది చేస్తే ఎక్కువ టైం తీసుకుంటుంది. పైగా అట్లాంటి పేపర్స్ బయట ఎక్కడన్నా పెట్టినప్పుడు కనిపించకుండా పోయే అవకాశం ఉంది. కాబట్టి
మొత్తం ఆన్లైన్ ద్వారా చేస్తే బాగుంటుందని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత వెంటనే ఆలోచన వచ్చిన వెంటనే మనకి అందరికీ స్మార్ట్ ఫోన్స్, అది కూడా 5G మొబైల్ ఫోన్స్ సుమారు 18,000 రూపాయలతో ప్రభుత్వం వారు అందరికీ ఇచ్చారు. సో అంత బాధ్యత మన మీద పెట్టారు. దయచేసి అందరూ వివోఎస్, వెలుగు డిపార్ట్మెంట్, ఏపీఎంసీసీలు దీన్ని అర్థం చేసుకొని ప్రభుత్వం ఉద్దేశానికి అనుగుణంగా మనం ఖచ్చితంగా పనిచేస్తామని చెప్పేసి గౌరవ శాసనసభ్యుల సార్కి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఒంగోలులో ప్రమాదాలు నివారించేందుకు జంక్షన్ల వద్ద కుంభాకార దర్పణాలు ఏర్పాటు చేయడం జరిగిందని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ జగదీష్ తెలిపారు. మిరియాలపాలెం, కలెక్టరేట్, కోర్టు సెంటర్లలో కుంభాకార దర్పణాలు ఏర్పాటు చేశారు. ఒంగోలులో టీ జంక్షన్, యు ఆకారం, మూల మలుపుల వద్ద ఎదురు వచ్చే వాహనాలు కనబడేందుకు ఈ కుంభాకార దర్పణం ఏర్పాటు చేయటం వల్ల వాహనదారులు ప్రమాదాలకు గురికాకుండా ఉండే అవకాశం ఉంటుందన్నారు. కలెక్టర్ కార్యాలయం వద్ద సిగ్నల్ పాయింట్స్, మంగమూరు రోడ్ సిగ్నల్స్ పాయింట్స్ వద్ద పాదచారులు రోడ్డు దాటేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఎస్ఐ మాళయాద్రి సిబ్బంది పాల్గొన్నారు. ఒకసారి వెహికల్ ఎక్కి ఆటో మీద చూడు కనిపిస్తుందేమో, ఈ డైరెక్షన్లో బలి కనిపిస్తున్నామో. మన ప్రకాశం జిల్లా ఎస్పీ గారు శ్రీ హర్షవర్ధన్ ఐపీఎస్ సార్ ఉత్తర్వుల మేరకు మన జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ గారి పర్యవేక్షణలో ఈ కాన్వెక్స్ మిర్రర్స్ ఏదైతే మనకి యూ బెండ్లు, టీ జంక్షన్స్, కర్వ్స్ ఎక్కువగా ఉన్నాయో టీ జంక్షన్స్ దగ్గర యాక్సిడెంట్లు నివారించడానికి కాన్వెక్స్ మిర్రర్స్ అనేవి ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే ఒక టీ జంక్షన్లో కానీ, ఎల్ బెండ్లో కానీ, యూ బెండ్లో కానీ ఎదుట వాహనం ఏ విధంగా వస్తుందనేది మనకి కనిపించదు. అటువంటి సందర్భంలో మనకి ఎదురుగా వచ్చే వాహనం, యూటర్న్ ద్వారా వచ్చే వాహనాన్ని ముందుగా గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకుంటూ డ్రైవింగ్ చేయడానికి, అదేవిధంగా యాక్సిడెంట్ నివారించడానికి ఉపయోగపడే విధంగా ఒక సరికొత్త ఆలోచనతో మా జిల్లా ఎస్పీ గారు ఆలోచించి జిల్లా వ్యాప్తంగా 125 కాన్వెక్స్ మిర్రర్స్ని కొనుగోలు చేసి ఏర్పాటు చేయించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు ఒంగోలు పట్టణంలో 3 ప్రదేశాల్లో ఈరోజు కాన్వెక్స్ మిర్రర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి మనకి కోర్టు మెయిన్ గేట్ నుంచి కిందకు వచ్చేటప్పుడు అక్కడ ఒకటి, తర్వాత కలెక్టర్ గారి బంగ్లా రోడ్లో ఒకటి, మూడోది ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మిరియాలపాలెం జంక్షన్లో కింద డౌన్ నుంచి వచ్చి ఇక్కడ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని గుర్తించి ఇక్కడ కూడా కాన్వెక్స్ మిర్రర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందువల్ల పట్టణ ప్రజలందరూ గుర్తించుకొని ఈ కాన్వెక్స్ మిర్రర్ యొక్క ప్రయోజనాలను ఉపయోగించుకుంటూ ప్రయాణిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలంలో గంగుపల్లి తండాలో దారుణం జరిగింది. భార్య కాపురానికి రాలేదని మనస్తాపంతో 2 పిల్లలకు కూల్ డ్రింక్లో గడ్డి మందు కలిపి తాగించి తాను ఆత్మహత్యాయత్నం చేశాడు. గంగుపల్లి తండాకు చెందిన చిన్ని నాయక్ భార్య కొంతకాలంగా పుట్టింట్లోనే ఉండిపోయింది. పలుమార్లు పెద్ద మనుషులతో చెప్పించిన భార్య కాపురానికి రాకపోవడంతో విరక్తితో కుమారుడు 7 ఏళ్ల శివనాయక్, 5 ఏళ్ల ఈశ్వర్ నాయకులకు గడ్డి మందు కలిపి కూల్ డ్రింకును తాగించి తాను తాగాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో గమనించిన బంధువులు వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ కూడా 3 పరిస్థితి విషమంగా ఉన్నట్లు బంధువులు తెలిపారు. భార్య కాపురానికి రాకపోవడం, పిల్లలు చిన్నవారైనందున వారి ఆలనా పాలన చూసేందుకు ఇబ్బందులు పడుతూ తీవ్ర మనోవేదనతో ఈ దుశ్చర్యకు పాల్పడటం పట్ల సమీప బంధువులు, గ్రామస్తులు విచారం వ్యక్తం చేస్తున్నారు. దేవుడి దయతో క్షేమంగా బయటపడాలని ఆకాంక్షించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఒంగోలు పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఆదిత్య డిగ్రీ కాలేజీ విద్యార్థులు ఫ్లాష్ మాబ్ నిర్వహించారు. పలు సామాజిక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్న నేపథ్యంలో మత్తు వద్దు, కెరీర్ ముద్దు అంటూ ఆటపాటల ద్వారా అవగాహన కల్పించారు. ప్రిన్సిపల్ సురేష్ పర్యవేక్షణలో ఫ్లాష్ మాబ్ ఉత్సాహంగా సాగింది. అడిగింది చేపట నాగులపల్లిపాడు మండలం మద్దిరాలపాడులో ఈ నెల 20 నుంచి మండువ వెంకట్రావు మెమోరియల్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషభ రాజముల బల ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు గుమ్మడి సాయిబాబు తెలిపారు. ఒక విభాగంలో పాల్గొన్న జతలు మరొక విభాగంలో పాల్గొనరాదన్నారు. కాడి విరిగిన గొలుసు పట్టేళ్లు తెగిన రాడ్డు విరిగిన అదనపు సమయం ఇవ్వటం జరగదని పేర్కొన్నారు. ప్రతి గిత్తల జతకు రథసారథులు 7గురికి మాత్రమే అనుమతిస్తామని తెలిపారు. పోటీల్లో పాల్గొనే ఎడ్ల జత యజమానులకు రథసారథులకు ఉచిత భోజన వసతి కల్పిస్తామని అన్నారు. పోటీలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయని, ప్రతిరోజు సాయంత్రం ఫ్లడ్ లైట్ల వెలుగులో ఈ పోటీలు నిర్వహిస్తున్నామని సాయిబాబు తెలిపారు. రైతు సోదరులు, పశుపోషకులు, ఒంగోలు జాతి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ పోటీలను విజయవంతం చేయాలని కోరారు.
వీక్షకుల కోసం ప్రత్యేకంగా వసతి ఏర్పాటు చేసినట్టు చెప్పారు. రేపటి నుండి అంటే 20 ఏప్రిల్ 20వ తేదీ నుండి ఈ నెల 26వ తేదీ వరకు అంటే దాదాపు 7 రోజుల పాటు ప్రతిరోజు కూడా సాయంత్రం 5 గంటల నుంచి ఒంగోలు గిత్తలకు సంబంధించినటువంటి జాతీయ స్థాయిలో ఒంగోలు గిత్తల బల ప్రదర్శన కార్యక్రమాన్ని మనం ఈ గ్రౌండ్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి రేపు సాయంత్రం ప్రారంభోత్సవానికి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా కూడా రేపు 20వ తేదీ అనేది ఉంది కాబట్టి ముందుగా ఆయన జన్మదిన కేక్ కట్ చేసుకున్న తర్వాత ఈ జాతీయ స్థాయి ఒంగోలు గిత్తల బల ప్రదర్శన కార్యక్రమాన్ని మన గౌరవ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారు ఈ ప్రాంత రైతులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి మీ ద్వారా రైతాంగ సోదరులందరిని కోరుతూ ఉన్నాం. ప్రతిరోజు కూడా 9 రకాల బహుమతులు ప్రతి కేటగిరీలో కూడా 9 రకాల బహుమతులుగా నిర్ణయించడం జరిగింది. సీనియర్స్కి వచ్చేటప్పటికి జాక్పాట్ పందెంలో మొదటి బహుమతిగా బుల్లెట్ మోటార్ సైకిల్ని మనం తొలిసారిగా ఈ ప్రాంతంలో మొదటి బహుమతిగా ఇవ్వటానికి నిర్ణయించడం జరిగింది. విరివిగా రైతాంగ సోదరులు గత 6 సంవత్సరాల గ్యాప్లో ఈ ప్రాంతంలో మనం ఈ ఒంగోలు జాతి గిత్తల బల ప్రదర్శనని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. బహుమతులు ఇచ్చే విషయంలో కూడా రేపటి రోజున తొలి రోజున రైతాంగ సోదరులకు ఇచ్చే విజేతలైనటువంటి ఇచ్చే 9 బహుమతులు కూడా మా గ్రామాన్ని నుంచే రైతాంగ సోదరులు ఉత్సాహంగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి ప్రోత్సాహంగా బహుమతులు ఇచ్చేదానికి కూడా ఈ గ్రామస్తులు ముందుకొచ్చారు. ఎప్పుడు కూడా గతంలో కూడా 5 సంవత్సరాలు మద్దిరాలపాడులో చాలా పెద్ద ఎత్తున నిర్వహించటం, వేలాది మంది రైతులు ఇక్కడికి పాల్గొని ఒక ఉత్సవంలాగా ఒక రైతు పండుగలాగా విజయవంతంగా నిర్వహించారు. ఈ పోటీలు నిర్వహించడం అనేది చాలా సంతోషం. రైతాంగం అందరూ కూడా పనులన్నీ కూడా పూర్తి చేసుకొని ఎండాకాలం ఈ రైతులు అందరూ కూడా ఈ ఎద్దుల పోటీల్లో చూడాలని చెప్పి ఉత్సాహంగా ఉన్నారు. దీనికి దాదాపు 50 లక్షల ఖర్చుతోటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం అనేది చిన్న విషయం కాదు. రైతాంగం అందరూ కూడా గత 10-15 రోజుల నుంచి కూడా తెలిసిన దగ్గర నుంచి కూడా రాష్ట్రం అంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది పూర్తిగా విజయవంతం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చీమకుర్తిలో మదర్స్ హక్ ప్లే స్కూల్ 5వ వార్షికోత్సవాన్ని బూచపల్లి వెంకాయమ్మ సుబ్బారెడ్డి కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. డైరెక్టర్ శ్రీకంఠ శ్రీదేవి, ప్రిన్సిపల్ వెంకటలక్ష్మి, స్కూల్ ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు. మదర్స్ హక్ ప్లే స్కూల్ డైరెక్టర్. ఇప్పుడు 5వ వార్షికోత్సవం మా స్కూల్ 5వ వార్షికోత్సవం జరుగుతుంది. స్కూల్లో యాక్టివిటీ బేస్డ్ స్కూల్ అండి. పిల్లలకి ఆటపాటలతోనూ క్రమశిక్షణతోనూ ఒక తల్లి ప్రేమతోనూ పెంచుతామండి. పిల్లల్ని చదివిస్తాము కూడా. ఈ 5 సంవత్సరాలు నాతో పాటు నడిచిన నా తోటి స్టాఫ్కి, తల్లిదండ్రులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. డీజేఆర్ ట్రస్ట్ ద్వారా నగరంలో చలివేంద్రాలు ఏర్పాటు. ప్రారంభించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, సతీమణి నాగ సత్యలత. వివాహ వార్షికోత్సవం సందర్భంగా పలువురు శుభాకాంక్షలు. పీడీసీసీ బ్యాంక్ ఏ గ్రేడ్ సాధించడం
సంతోషంగా ఉందన్న పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య. మే 9, 10 తేదీలలో ఏపీ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ అసోసియేషన్ 14వ మహాసభలు. మనువాద కార్పొరేట్ శక్తులపై ప్రతిఘటించాలన్న ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాసిం. ఎన్టీఆర్ కళాక్షేత్రంలో అరుణోదయ రాష్ట్ర సదస్సు ఆలోచింపచేసిన కళారూపాలు. డి న్యూస్లో నేటి మాట. జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. కాలం అనుకూలించినప్పుడు సంతోషంగా గడపాలి. ప్రతికూలంగా ఉన్నప్పుడు ఎంతో కాలం ఉండదని గ్రహించి ధైర్యంగా ఉండాలి. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్ విశేషాలు.